ఒక్క దీపం లేకుండా ఉందనుకోండి, ఏమిటన్నా అంత చీకటిగా పాడుపడిపోయినట్టుంది అంటారు. లక్ష్మి అంటేనే వెలుగులు, సంతోషం, కాంతి, ఉత్సాహం, ఆనందం, అవన్నీ లక్ష్మి. లాక్షాలక్ష్మి అమ్మవారి యొక్క లత్తుక కాంతి ఆయన కిరీట మణుల చేత కలిగింది. అంటే ఆ రూపంగా లక్ష్మీదేవి కూడా నమస్కారం చేసింది. మరి మిగిలిపోయిన వాడెవరు? బ్రహ్మగారు. మరి ఆయన ఏడండి అంటే ఏమయ్యా, వాళ్ళ నాన్నగారు విష్ణుమూర్తే వెళ్ళి వాళ్ళ అమ్మ లక్ష్మీదేవితో నమస్కారం చేస్తే ఇంకా మళ్ళీ కొడుకు కోళ్ళు నమస్కారం చేశారని చెప్పాలా? కొడుకు చేయడు? అమ్మా నాన్నగారు చేసేస్తే పాదాలకి కొడుకు కోళ్ళు చేయకుండా నిలబడతారా చేతులు కట్టుకుని? వాళ్ళు చేసేస్తారు గబగబా. అబ్బో అమ్మా నాన్నగారే అంత భక్తిగా చేశారు, మనం చేయకపోతే ఎలా అని వాళ్ళు చేస్తారు. అది నేను చెప్పాలా? మళ్ళీ దానికి ఒక పాదం రాయాలా? అక్కర్లేదన్నారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు వెనక్కి రండి. శిరసి దయా దేహి చరణౌ అమ్మవారి పాదాలు శంకరాచార్యుల వారి తల మీద పెట్టింది. ఆ పాదాల మీద శివుడు తలపెట్టాడు, దాని మీద గంగమ్మ పడింది, దాని మీద విష్ణువు యొక్క శిరస్సు, ఆ పక్కన బ్రహ్మగారి శిరస్సు, సరస్వతి శిరస్సు, లక్ష్మీ శిరస్సు. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఇప్పుడు శంకరాచార్యుల వారి తల మీద ఉన్నాయి. ఇప్పుడు శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకున్నవాడు ఆయన మైమరచిపోయిన ఆనందంలో ఉన్నారు. అంటే ఆ గంగలో తడిసిపోయారు ఆయన. అమ్మవారి పాదోదకంలో, అమ్మవారి అర్ఘ్యోదకంలో, అమ్మవారి యాచమనీయంలో, అమ్మవారి స్నాన అభిషేక తీర్థంలో శంకరులు తడిసిపోయి ఉన్నారు. అంటే శంకరులు అమ్మవారు అయిపోయి ఉన్నారు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే భగవత్పాదాయే కాదు, భగవతీ పాద కూడా అయిపోయారు. అందుకని సౌందర్యలహరిలో శ్లోకాన్ని కూడా ప్రమాణం చేస్తారు. అది యోగంలో శంకరాచార్యుల వారు దేహి చరణౌ మమాప్యేతో మాతః అన్నారు. మమ నాకీ అన్నారు. అది ఎవరు చదువుకుని ఎవరు అట్లా అనుభవించగలిగితే వాళ్ళకి అన్వయం. కాబట్టి మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. కాబట్టి శంకరులు భగవత్పాదులు అని. అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఈశ్వరుడు తనకి అనుభవంలోకి వచ్చిన కారణం చేత ఆయన గురువు అయ్యాడు. ఇప్పుడు ఆ గురువు గారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నట్టే. గురువుగారి పాదాలు పట్టుకున్నవాడిని గురువుగారు ఏం చేస్తారు? ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేర్చేస్తారు. భగవత్పాద. గురువుగా శంకరుల యందు భక్తి ఉన్నవాణ్ణి పట్టుకెళ్ళి భగవత్పాదముల యందు చేర్చేస్తారు శంకర భగవత్పాదులు. అందుకని భగవత్పాద. అటువంటి శంకరాచార్యుల వారి ద్వారా భగవద్ అనుగ్రహం ప్రసరిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ పెద్ద తొట్లో నీళ్లు పోసి ఓ 10 ఆవుల్ని కట్టి 10 ఆవుల మీదకి గొట్టాలు పెట్టి ఈ పెద్ద తొట్లో ఉన్న నీళ్లు గొట్టాల ద్వారా పంపించి 10 ఆవుల మీద పడేటట్టు చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళన్నీ 10 ఆవుల మీదకి? తొట్లోంచి వస్తున్నాయి. ఒక తొట్లో నీళ్లే 10 ఆవుల మీద పడేటట్టుగా చేసినట్లు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని గురువు వర్షింపచేస్తూ ఉంటాడు. అంటే గురువు ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. గురువు గారి పాదములు పట్టుకున్న కారణం చేత భగవంతుడు అంత ప్రసన్నుడవుతాడు. నువ్వు ఆయన పాదములు పట్టుకున్నావు కాబట్టి నీ మీద ఇట్లా వర్షిస్తానంటాడు. అది గురువు ద్వారా వస్తోంది అనుగ్రహం. గురువు సమర్థతతో సంబంధం లేదు. ఒక్కొక్కసారి అసలు గురువు సమర్థుడే కాకపోవచ్చు, కానీ నీ నమ్మకం ఆయన్ని సమర్థుణ్ణి చేస్తుంది. నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ వర్షం పడుతుంది అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. తిరువేక్క అని ఒక క్షేత్రం. అక్కడ తిరుమలిశై ఆళ్వార్ అని చెప్పి ఒక ఆళ్వారు ఉండేవారు. ఆయనకు శిష్యుడు ఉండేవాడు కణికಣ್ಣన్ అని. ఈ తిరుమలిశై ఆళ్వార్ ఒక లక్ష్మీనారాయణ దేవాలయం, అది శేషుడి మీద పడుకుని ఉంటారు ఆయన. అటువంటి దేవాలయం, ఆ శేషుడి మీద పడుకున్నటువంటి నారాయణమూర్తి ఉన్న దేవాలయం, అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అక్కడ ఈ తిరుమలిశై ఆళ్వారు ఉండి ఆ దేవాలయంలో పూజ భక్తి అన్నీ చూస్తూ ఉండేవారు. ఆయన శిష్యుడు కణికಣ್ಣన్. కణికಣ್ಣన్కి భగవంతుడి మీద కన్నా గురువుగారి మీద చాలా భక్తి. గురువుగారు అంటే ప్రాణం. గురువుగారు నేను గుళ్ళో ఇవన్నీ చేస్తుంటే గురువుగారు సంతోషిస్తారు. భగవంతుడు సంతోషిస్తారని కాదు, గురువుగారు సంతోషిస్తారని చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు గురువుగారు సంతోషిస్తారని చేస్తుంటే భగవంతుడు ఎవరి మీద ప్రీతి చూపిస్తాడు? ఆ శిష్యుడి మీద చూపిస్తాడు. అది గురువు ద్వారానే వస్తుంది మళ్ళీ ఆ వర్షం. కాబట్టి ఒకసారి ఆయన ఏం చేశాడంటే ఆ కణికణ్ణన్ దేవాలయంలోకి వస్తున్నాడు. దేవాలయంలో కొన్ని పనులు చేద్దాం, గురువుగారు సంతోషిస్తారు, గురువుగారు కదా ఈ గుడిని నిర్వహిస్తున్నారు అని. పరిచారిక ఆమె పాపం వృద్ధురాలైపోయింది, ఆ పైన వైక్లభ్యం ఉంది, ఆమె సరిగ్గా చేయలేక కష్టపడి ఇక్కడ ఆయన ఉన్నారు పెద్ద ఆయన అన్న గౌరవంతో చేస్తుంటే కణికణ్ణన్ ఏం చేశారంటే వచ్చి మా గురువుగారి మీద భక్తితో నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావా అని ఆమె వీపు నిమిరారు. ఆమెకి కృష్ణ భగవానుడు కుబ్జని ముట్టుకుంటే అనుగ్రహింపబడినట్టు ఆమె ఉత్తర క్షణం యవనంలోకి వచ్చేసింది, గొప్ప సౌందర్యవత అయిపోయింది. అలా జరిగిందనుకోండి, అది ఊరు వాడా ప్రచారం అయిపోయింది. అయిపోయి ఆ రాజుగారు కణికణ్ణన్ని పిలిచారు. నేను వృద్ధుణ్ణైపోయాను, నన్ను ఒక్కసారి ముట్టుకుని యవనంలోకి తీసుకురా అన్నారు. ఆయన అన్నాడు, నేను ముట్టుకుని యవనంలోకి తీసుకురావడం ఏమిటి, మా గురువుగారి మీద భక్తితో చేస్తోందన్న గౌరవంతో నేను ముట్టుకుంటే ఆమెకి యవ్వనం వచ్చింది. అంటే ఎవరిచ్చినట్టు? మా గురువుగారు ఇచ్చినట్టు. మా గురువుగారు అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అలా ఇచ్చేటట్టు అయితే ఆయన ఏం చేయాలి? ఎంతోమంది డబ్బులున్నవాళ్ళు, రాజ్యాలు ఉన్నవాళ్ళు, అధికారాలు ఉన్నవాళ్ళు ఇళ్ల చుట్టూ ఆయన తిరుగుతుండాలి. ఆయన ఎప్పుడైనా తిరగడం మీరు చూసారా? అలా ఇప్పుడే ఎవరింటికన్నా వెళ్ళారు ఆయనకి ఇవన్నీ పట్టవు. ఆయనకి భగవంతుడు ఒకడే పడతాడు, ఆయనకి భగవంతుడు కావాలంతే. అందుకని ఆయన మీ దగ్గరికి ఎప్పుడూ రాలేదు, ఆయన మిమ్మల్ని అట్లా ప్రాధేయపడేవాడు కాదు. ఆమె భగవంతుడి గురించి గొప్ప సేవ చేసి మా గురువుగారు సంతోషించాలని కోరుకుంది, అందుకుని ముట్టుకున్నాను. భగవద్ అనుగ్రహం మా గురువుల ద్వారా వర్షించింది ఆ అమ్మాయి మీద, యవ్వనంలోకి వెళ్ళింది. అంతేగాని మిమ్మల్ని నేను ముట్టుకోవడం ఏమిటి, మీకు యవ్వనం రావడం ఏమిటి? వస్తే మీరేం చేస్తారు? గుడికి వస్తారా, సేవ చేస్తారా? నేను అలా చేయనన్నాడే. నా మాట వినకపోతే నీకు దేశ బహిష్కారం వేస్తున్నాను, ఊరు వదిలిపోమన్నాడు. ఆయన అన్నాడు, అలాగే ఇలాంటి మీ దగ్గర ఉండడం కన్నా ప్రశాంతంగా ఉండడం మంచిదని ఆయన తిన్నగా గుడికి వచ్చి ఆళ్వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఈ ఊరు నుంచి, నన్ను రాజుగారు వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే ఆళ్వారు ఏం చేశాడంటే నువ్వు ఉండని అనలేదు, నువ్వు వెళ్ళిపోతావా అని అనలేదు. ఆయన భగవంతుడి వంక తిరిగి అన్నాడు, కణికణ్ణన్ వెళ్ళిపోతున్నట్ట అన్నారు. అంటే ఏంటి? అలాంటి వాడు వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తావు? ఇక్కడ నేను వెళ్ళిపోతాను, అతను వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అతను అలా వెళ్ళిపోతుంటే నువ్వు రాజుని చూస్తూ ఊరుకుంటావా, కూర్చుంటావా ఇక్కడ అని దాని అర్థం. చూడండి, ఎవరికైనా ఆయన కర్తవ్యం గుర్తు చేయవలసి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఏదో మంచి కోసమని ఆయన 4 మంచి మాటలు చెప్తే ఆయనకి బాధేసి ఆయన ఓ పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాడు, నన్ను గురువుగారు ఇలా అన్నారు, ఎప్పుడూ అనలేదు అని. ఎవరో వచ్చామంటారు, ఆయన్ని మీరు ఏదో చెప్పారట కానీ ఆయన దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని ఏడుస్తున్నాడండి. అంత వివరణ చేయరు, ఎందుకంటే బాగుంటుందా, అందుకని ఆయన ఏడుస్తున్నాడు అంటారు. అట్లా కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అని స్వామివారికి చెప్తే స్వామివారు అలాగే ఉన్నారు. ఈయన లేచి ఆళ్వారు, కణికణ్ణన్ వెళ్ళిపోతుంటే నేను వెళ్ళిపోతున్నాను అంటే, అయితే నేను వచ్చేస్తానన్నారు స్వామి. అయితే మరి పక్క సర్దుకో అన్నారు. ఆయన పక్క ఏమిటి? శేషుడు. అంటే నీ పక్క నువ్వు సర్దుకుని రా, మళ్ళీ నీ పక్క నేనెక్కడ సర్దనన్నారు. అంటే ఆయన ఆదిశేషుడిని పరుపు చుట్టుకుని లక్ష్మీదేవి ఆయన కలిపి ఆ పరుపు సంకనెట్టుకుని బయలుదేరారు. ముందు కణికణ్ణన్ వెళ్తున్నాడు, వెనక గురువుగారు వెళ్తున్నారు, వెనక లక్ష్మీనారాయణులు వెళ్ళిపోతున్నారు ఆదిశేషుడితో. చీకటి పడిపోయింది, పాలారని ఒక నది వచ్చింది. వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణులు అన్నారు, ఏమే బాబు చాలాసేపు నడిచాం కదా, ఎప్పుడో రామావతారంలో విశ్వామిత్రుడి వెంట నడిచినట్టు నడిచాము, ఇంకా చాలు చీకటి పడిపోయింది, ఎక్కడ నడుస్తాం, ఇక్కడ పడుకుందాం అన్నారు. అయితే నీ పరుపు విప్పు పడుకో అన్నారు. అంటే ఆయన శేషుడిని విప్పు పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, కణికణ్ణన్ పడుకున్నాడు, ఆళ్వారు పడుకున్నారు. మన్నాడు పొద్దున్న రాజుగారు చూసేటప్పటికీ దేశంలో ఎక్కడా ఉత్సాహం లేదు, కాంతి లేదు, తేజస్సు లేదు, దీపాలు వెలగట్లేదు, ముఖాలు చిన్నబోయాయి, ఎవరిలో ఉత్సాహం లేదు, వెళ్ళిపోయారు లక్ష్మీనారాయణులు. ఇంకే ఉంటుంది? అయ్యి బాబోయ్ నా తప్పు తెలుసుకున్నాను, లక్ష్మీనారాయణులు గుళ్ళో లేరు, వెళ్ళిపోయారని చెప్పి పరిగెత్తుకుంటూ పాలారు నది ఒడ్డుకు వచ్చి స్వామివారిని అడిగాడు.
స్వామి వచ్చేసేయండి అని. నేను రావడం ఏంటి? నేను వచ్చానా? నువ్వు వెళ్ళమన్నావా? నీ మీద అలిగానా? నేను వచ్చానా? అదిగో ఆళ్వారు వచ్చేసాడు, నేను వచ్చేసాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆళ్వారిని అడిగాను. ఆయన వెళ్ళి ఆళ్వారిని అడిగారు. ఇష్టం ఉన్నా లేకపోయినా మరి అడగాలి కదా లక్ష్మీనారాయణుల కోసం. అయ్యా వాళ్ళు మీరు వస్తేనే వస్తారట, మీరు రండి అన్నారు. కణికಣ್ಣన్ వచ్చాడని నేను వచ్చానన్నాడు ఆయన. అంటే మళ్ళీ వెళ్ళి ఆయన్ని అడిగాడు, నాకు తప్పు అయిపోయిందండి, మిమ్మల్ని ఏదో తొందరపడి అనేసాను బాబు, వెనక్కి రండి అని. దయార్ద్ర హృదయాలు కదా భక్తులు, అయ్యో దానికే ఉందిలేండి పదండి అన్నారు. గురువుగారు అయితే పెడదామన్నారు. అయితే పదన్నారు అని నీ చాప చుట్టుకుని మళ్ళీ రా అన్నారు. అంటే మళ్ళీ ఆయన శేషుడిని చుట్టుకుని మళ్ళీ సంకనెట్టుకుని బయలుదేరారు. ముందు కణికన్నాను, వెనక గురువుగారు, ఆ వెనకాతల భగవంతుడు. మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత గుళ్ళోకి కణికన్నన్న వచ్చాడు, వెనకాతల ఆళ్వార్లు వచ్చారు. ఈయన మాత్రం ఆ తర్వాత ఏం చెప్తాడో, ఇక్కడే ఉందామంటాడో, లేకపోతే ఇంకా ఈ గుడి మనకు వచ్చి రాలేదు పక్క గుళ్ళోకి వెళ్దామంటాడో ఏమిటో తెలియదు కదా. అందుకని అలాగే నిలబడ్డాడు నారాయణమూర్తి. ఏం అలా నించున్నావు, వచ్చేసాం కదా వేసుకో పాన్పు అన్నాడు ఆయన. అంటే ఆయన వేసుకున్నప్పుడు పడుకున్నాడు. ఎలా భక్తుడు చెప్తే అలా విన్నాడు కాబట్టి యథోక్తకారి అని పేరు. అక్కడ ఉన్నటువంటి స్వామికి యథోక్తకారి దేవాలయం అని కాంచీపురంలో ఉంది. గురువు చెప్పినట్టు విన్నవాడు. ఇప్పుడు గురువుగా భగవంతుడి అనుగ్రహం గురువుగారి ద్వారా శిష్యుల్లోకి వచ్చింది. శిష్యుడు బాధపడితే గురువుగారు బాధపడ్డారు, గురువుగారు బాధపడితే భగవంతుడు బాధపడ్డాడు. శిష్యుడు వచ్చేస్తే గురువుగారు వచ్చేస్తే భగవంతుడు వచ్చేసాడు. ఆయన ఏదైనా అనుగ్రహించాలనుకుంటే మా గురువుగారికి ఇంత సేవ చేస్తున్నాడని సంతోషిస్తే భగవద్ అనుగ్రహం గురువు ద్వారా శిష్యుల్లోంచి ఆవిడలోకి వెళ్ళి ఆవిడ అనుగ్రహింపబడింది. భగవత్పాద అంటే ఆయన పాదములు పట్టుకుంటే నీకు భగవంతుడి పాదములు పట్టుకున్నట్టే, ఆ అనుగ్రహము వర్షిస్తుంది. 2 భగవత్పాద అన్న శబ్దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించారనుకోండి, మీకు అర్థమవుతుంది. ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములే ఒక అర్థం. మీరు ఆ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకు మాట్లాడితే ఆయన ఎప్పుడు భగవంతుడి పాదములు తన తల మీద పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆయన పాదములు భగవంతుడి పాదములు అనుకుని మీరు ఆయన పాదములు తల మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి కదలాలన్నా ఆయన అడగాలా వద్దా? అయ్యా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానండి అనాలా వద్దా? అప్పుడు మీరు వెళ్ళకూడని చోటికి పెడతానండి అని ఎందుకు అడుగుతారు? అలా అడిగారు అనుకోండి, మళ్ళీ వచ్చాక ఇంకా తల మీద పెడతారా పాదాలు? పెట్టరు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావురా నాకు తెలియదేంటి అనరా. అందుకని ఏమవుతాడు? కట్టుబడిపోయి ఉంటాడు అంతే. పాము మంత్రానికి ఎలా కట్టుబడిపోతుందో అలా కట్టుబడిపోతాడు. భగవత్పాద భక్తి పాశముల చేత కట్టబడిపోతాడు. గురుపాదములను అలా పట్టుకున్నవాడికి ఇక ప్రవర్తన యందు వైక్లభ్యము రాదు, నిగ్రహింపబడతాడు. అది భగవత్పాద అన్న విశేషణానికి అర్థం. ఇన్ని విషయాలతోటి పాదులు, భగవత్పాదులు, భగవత్పాద, భగవతీపాద ఇన్ని అన్వయాలు వస్తాయి కాబట్టి భగవత్పాద సంజ్ఞకాయ నమః, భగవత్పాదులనేటటువంటి పేరు కలిగినటువంటి వారు అని. అటువంటి శంకరాచార్యుల వారే ఏదో 5 మందికో 10 మందికో ఒక శిష్యుడికో 10 మంది శిష్యులకో కాదు, ఆయన గురు భూమండలాచార్యాయ నమః. ఇది ఒక విచిత్రమైనటువంటి గౌణం. గురు భూమండల ఆచార్య, ఆయన గురువు, ఆయన భూమండలానికి అంతటికీ ఆచార్యులు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఈ ఉ అన్న అక్షరం ఉందే, అది గ పక్కకి రా పక్కకి కూడా చేరిందనుకోండి, గురు అవుతుంది. గ ఉ కలిస్తే గు, రా ఉ కలిస్తే రు, గరు గర గురు అవ్వాలి అంటే ఊ 2 అక్షరాల పక్కకి చేరాలి. ఊ 2 అక్షరాల పక్కకి తేరడం అన్న మాటకు అర్థం ఏంటంటే రెండిటి యందు విష్ణుతత్వం ప్రవేశించి ఒకటి చేసేయడం. అప్పుడు గురువు అయిపోయింది, ఊ చేరిపోయిన కారణం చేత. అంటే అప్పుడు గురువు తాను ముందు భక్తుడిగా సాధన చేయడం మొదలుపెట్టిన వాడు తానే విష్ణువు అయిపోయాడు. అంటే ఇప్పుడు నిజానికి ఆయన ఒక శరీరంతో కరచరణాదులతో మనలాగే సంసారంలో ఉన్నట్టు సుఖదుఖాలలో ఉన్నట్టు కనపడుతూ ఉంటాడు. కానీ తత్వతః ఆయన సర్వవ్యాపి.
విష్ణుతత్వం అంటే వ్యాపకత్వం. అంతటా నిండిపోయినది ఆత్మ. అంతటా నిండిపోయిన ఆత్మ నేను తప్ప శరీరము నేను కాదు అన్న భావనలో ఉంటాడు. అది ఎవరు? శంకరాచార్యుల వారు అంటే మహాపురుషులే. అప్పుడు ఆ గురువుకి ఆ జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన తర్వాత విధి నిషేధము లేవు. ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని అన్వయం చేయలేం. ఇప్పుడు గురు శబ్దానికి ఆచార్య శబ్దానికి ఉండే సున్నితమైన భేదం ఇద్దరిది సమాన స్థాయి, కానీ ఒక చిన్న కారణం చేత తేడా వస్తుంది రెండు పేర్లలో. గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మనం చేయలేని పని, చేయకూడని పని ఆయన చేయొచ్చు. మనం చేయవలసిన పని ఆయన చేయకపోవచ్చు. అరుణాచలంలో భగవాన్ రమణులు ఉండేవారు. ఆయన మహాజ్ఞాని, సజీవ గురువు, సద్గురువు. ఆయన ఒంటి మీద బట్ట ఏమీ కట్టుకునేవారు కాదు. ఏమీ బట్ట కట్టుకోకుండా ఆయన ఎప్పుడూ కూడా నిస్సంగిగా తిరుగుతూ ఉండేవారు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఏ పట్టింపులు లేవు, మీరు బట్ట కట్టుకోరు, కానీ మాకు ఆ స్థాయి రాలేదుగా, మీరు అలా బట్ట కట్టుకోకుండా తిరుగుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది, అందుకని కనీసం గోచి ఒక్కటి పెట్టుకోండి అన్నారు. అంటే ఆయన గోచి పెట్టుకున్నారు. ఇప్పుడు గడ్డం పెంచితే రమణ మహర్షిని అవుతాననుకుంటే, గోచి పెట్టుకుంటే అయిపోతాననుకుంటే జ్ఞానం ఏది? ఆయనలా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పాము పడగ విప్పి ఆడుతుంటే ఆయన దాని యందు బ్రహ్మమును చూస్తూ నిలబడితే అది అలా పడగ విప్పి ఆయన్ని చూసి తల వంచి నమస్కరించి వెళ్ళిపోయేది. ఆయన అలా రాతి మీదకి ఎక్కి కూర్చుని ఉంటే ప్లేగ్ వ్యాధొచ్చి శవాలు తినడానికి వచ్చిన చిరతపులులు ఆయన్ని చూసి రెండు పాదములు చాపి నమస్కరించి వెళ్ళిపోయేవి. కోతులు వాటి కష్టాలు ఏడుస్తూ ఆయనకి చెప్పుకునేవి. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన సంధ్యావందనం చేయలేదండి, నేను సంధ్యావందనం చేయనండి అంటే అర్థం ఉందా? రమణ మహర్షి వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టలేదండి, నేను తద్దినం పెట్టండి అంటావా? ఆయనకి విధి నిషేధం, ఆయన జ్ఞాని, ఆయన ఆత్మ చైతన్యం, ఆయన విష్ణు చైతన్యంగా అంతటా వ్యాపించిన విష్ణు అయిపోయారు. జీవన్ముక్తులు అంటారు, శరీరంతో ఉన్నారు కానీ ముక్తి పొందారు. విదేహమోక్షం అంటే శరీరం పడిపోయిన తర్వాత ఇంకా ఆ ఆత్మ చైతన్యంగానే నిలబడిపోతారు. నువ్వు ఎలా అనుకరిస్తావు? అటువంటి జ్ఞానిని అనుకరించడం ఏమిటి? అది ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు అట్లా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని గురువు అనేటప్పటికీ సూక్ష్మమైన భేదం ఏంటంటే, ఆయన చేసినవి నువ్వు చేయలేవు, ఆయన చేశారని నువ్వు చేయడం సాధ్యం కాదు.